కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గ పరిధిలోని పలు అభివృద్ధి నిర్మాణ కార్యక్రమాలను నిధులు తాను మంజూరు చేయించానని అసత్యపు ప్రచారం చేసుకోవడం పట్ల నియోజకవర్గ టీడీపీ వైసీపీ నాయకులు మండిపడ్డారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి కొల్లూరి వెంకటేశ్వరరావు జనసేన నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవనిగడ్డ ఏర్పాటు కొరకు ఎమ్మెల్యే బుద్ధప్రసాద్, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంజూరు చేయించారని అన్నారు. అంతేకాక ఈ రహదారి నిర్మాణం కొరకు ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ ప్రతినిత్యం ఆర్యశాఖ అధికారులతో చర్చించడమే కాకుండా జిల్లా అభివృద్ధి సమావేశంలో చర్చించిన సంగతి నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు అన్నారు. ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ ద్వారా కోడూరు రోడ్డు నిర్మాణం ప్రారంభం కాగానే తానే కృషి చేసి మంజూరు చేయించినట్లు వికృతి శ్రీనివాసరావు ప్రకటనలు చేసుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. గత ప్రభుత్వ హయాంలో రోడ్డు నిర్మాణం ఎందుకు మంజూరు చేయించలేదని ప్రశ్నించారు. ఒక కాంట్రాక్టర్గా అధికారుల వద్దకు వెళ్లినప్పుడు వారితో ఫోటోలు దిగి వాటిని చూపుతూ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు నేనే చేయిస్తున్నా అనే ప్రచారం చేసుకుంటే అక్కడ ప్రజలు ఎవరు నమ్మరని, ఇలాంటి ప్రచారాలు మానుకోవాలని హెచ్చరించారు. దత్తత తీసుకో 4 ఊళ్ళు డెవలప్ చెయ్యి, మన ఏరియా వాడు మన ఊరోడు బాగా చేశాడని అందరూ చెప్పుకుంటారు తప్ప ప్రభుత్వ అన్న కాదని, ఎమ్మెల్యే అని కాదని నువ్వు సొంత పెత్తనం చేసి ఇక్కడ ఏమి చేయలేవు, శూన్యం. అసలు నీ వల్ల ఏం కాదు. ఏదో ఊరికి 4 రోజులు పొలంలో ఆ కలుపు మొక్క వచ్చి పంట వచ్చేప్పుడు రాలిపోతాయి. ఐరిగేట్ నియోజకవర్గంలో ఏ రాజకీయ నాయకుడైనా ఆ పరిస్థితి వస్తుంది తప్ప వాళ్ళు సేవారత్వంలో 1952 నుంచి వాళ్ళ నాన్నగారు కానీ ఆయన కానీ బుద్ధప్రసాద్ గారు కానీ ప్రజల కోసమే పుట్టారు, ప్రజల కోసమే పనిచేస్తున్నారు. నిరంతరం ప్రజల కష్టాల సుఖాలే తెలుసుకునే నాయకుడు లేడు. మనలాగా వ్యాపారాలు చేసి ఒక 10 లక్షలు జేబులు వేసుకుని ఆడికి 5 ఆడికి 10 వేసుకుంటే అది రాజకీయం కాదు, అది మనకు దోల పని. అంతకంటే నాకు తెలిసినంతలో నేను 20 సంవత్సరాల బట్టి ఈ ఫీల్డ్లో ఉండా. నియోజకవర్గాన్ని ఇన్ఛార్జి చేసే వైసీపీలో రాక్షసు చేసి జగన్ ముందు చేసే రాక్షసుల దగ్గర న్యాయం జరిగింది కానీ జగన్ దగ్గర నాకు న్యాయం జరగల. అందుచేత వస్తున్నారు. ఇప్పుడు ఏటిమాగా ఎదురుమండి బ్రిడ్జిని దాదాపుగా 2 నెలల క్రితం వల్లభనేని కన్స్ట్రక్షన్ వారికి వచ్చింది, ఆ టెండర్ వచ్చింది. అది కూడా పేపర్లో కూడా పడింది. ఆ పేపర్లో పడిన తర్వాత దానికి భూసేకరణ కానీ లేకపోతే టెస్టింగ్లు కానీ లేదా పర్మిషన్లు కానీ ఇవన్నీ కూడా తీసుకుంటున్నారు ఇప్పటికీ. అంతేకాకుండా అవనిగడ్డ కోడూరు రోడ్డు విషయంలో కూడా గతంలో నుంచి వచ్చింది. గతంలో ఈ 10 నెలల కాలంలో కూడా కాంట్రాక్టర్ వెయ్యని పక్షంలో మా శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్ గారు అనేక పర్యాయాలు అటు అధికారులను కానీ ఇటు కాంట్రాక్టర్లతో కానీ మందలించి, అధికారులు అయితే అసలు పై అధికారులతో కూడా మాట్లాడి ఎప్పుడు వేస్తారో అని చెప్పి